మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుస్సేన్ కర్నూలులో అన్నారు. కర్నూలులోని ఆయన జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ 5 సంవత్సరాల పాలనలో అన్ని వ్యవస్థలు కుదేలై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అందుకే కూటమి ప్రభుత్వానికి 175 సీట్లకి 164 స్థానాల్లో విజయం అందించారన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చారని వాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాలల ప్రారంభం రోజున తల్లికి వందనం పథకం అమలు చేశారన్నారు. వైసీపీ హయాంలో కేవలం ప్రజలను మభ్యపెడుతూ కొన్ని పథకాలు ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, ప్రోత్సాహం అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నారని తెలియజేశారు. గత 5 సంవత్సరాల క్రితం అంటే 2019, 2024 మధ్యన ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉండిందో అప్పుడు మన రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నీ కుదేలైపోయి ఇక్కడ ఉద్యోగాలు లేక, ఉపాధి లేక చాలామంది రోడ్డున పడిన సంగతి, తర్వాత ఈ రైతులకు కూడా ఎటువంటి గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. తర్వాత ప్రజలు ఈ ఉమ్మడి ప్రభుత్వానికి, తెలుగుదేశం, బీజేపీ, ఈ జనసేన యొక్క ఉమ్మడి ప్రభుత్వానికి అపారమైన విశ్వాసంతో 164 సీట్లు ఇచ్చి మంచి పర్సంటేజ్ తోటి గెలిపించడం జరిగింది. ఆ యొక్క విశ్వాసాన్ని మేము ముందుకు తీసుకుపోతూ ఈరోజు ఏదైతే సూపర్ 6 ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ సూపర్ 6 అయితే చెప్పారో అది తూచా తప్పకుండా మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా నడుస్తున్నాం. అందులో భాగంగా మీకు అందరూ తెలిసిన విషయమే, నిన్న తల్లికి వందనం కూడా దాదాపు 67 లక్షల పైచులకు వాళ్ళకందరికీ తల్లికి వందనము ఇవ్వడానికి సమాయత్తం కావడం కూడా అందరం చూసాం. ఇప్పుడు 2019, 2024 మధ్య ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో కేవలము కొన్ని పథకాలను మాత్రమే ప్రజలకు ఎరగా చూపి వాళ్ళు తిమింగలాలను వాళ్ళు ఇక్కడ నుంచి కాజేసిన పరిస్థితే మనకు కనపడతా ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత ఒకటి అభివృద్ధి, ఒకటి సంక్షేమం, తర్వాత ఉపాధి, తర్వాత ప్రోత్సాహకం, ఈ 4 చక్రాలుగా ఈరోజు ఈ 4 చక్రాల వాహనాన్ని మనం ఎంతైతే జాగ్రత్తగా తీసుకుపోతున్నామో ఆ విధంగా తీసుకుపోతున్నాం. ఇంతకుముందు ఈ 2019, 2024 మధ్యన ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉండిందో దుష్ట పాలనలో కేవలం ఒంటి చక్రం మీదనే రాష్ట్రంలో వాళ్ళు నడపడం జరిగింది. మొత్తం అన్ని వ్యవస్థలు కుదేలైపోయాయి. ప్రతి ఒక్క వ్యవస్థ కుదేలైన సందర్భం మనం చూసాం. ఇసుక దోపిడీ, లిక్కర్ దోపిడీ, భూముల దోపిడీ, ప్రతి ఒక్క చోట దోపిడీ. ఈరోజు అన్ని వ్యవస్థలు సజావుగా సాగుతున్నాయి. రాబోయే ఇంకా ఈ రోజుల్లో మన పోలవరం కూడా తొందరలోనే కంప్లీట్ అయిపోతుంది. అమరావతి తొందరలోనే కంప్లీట్ అయిపోతే ఇంకా మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6లో అవి కూడా ఆగస్టులో మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఈ ఆగస్టులో ఈ ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ బస్సు కూడా వస్తూ ఉంది. మేమందరము ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి అన్నిటి మీద దృష్టి పెట్టే, ఒకటి సమానంగా అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం, ప్రోత్సాహకాల మీద దృష్టి పెట్టి నడపగలే శక్తి ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సజావుగా మనకు ఇంకా చాలా రోజుల వరకు, కనీసం మనకు 2047 వరకు వీరి ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ కింద సజావుగా ఉండగలిగితే యువతకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వేసే ఎరలా వేసి తిమింగలాలు పట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో
అటువంటి ప్రయత్నాలను మీరు అరికట్టి మా మాతోటి కలిసి నడిచి ఆంధ్రప్రదేశ్లో మంచి భవిష్యత్తు మంచి ముందుకు తీసుకుపోవడానికి మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి గత 1 సంవత్సరంలో మనం సాధించినది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పేసి అందరి మన్ననలు కూడా మనము తీసుకోవడం మన్ననలు పొందడం జరిగింది. ఇప్పుడు చాలామంది చెబుతుంటారు ఈ అమరావతిలో మీరు ఏం చేశారు, ఏం డెవలప్మెంట్ అయిందని. 2024లో గజము 14,000 రూపాయలు ఉండేది, ఈరోజు 45,000 పైచులకు వెళ్ళిందంటే దాని చుట్టుపక్కల కొన్ని లక్షల ఎకరాల్లో అందరికీ విశ్వాసం పెరిగింది. అందరి యొక్క భూమి యొక్క ధర కూడా పెరిగి వాళ్ళకు ఏదైనా కానీ స్పెండింగ్ పవర్ కూడా పెరిగింది వాళ్ళకి. ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా